వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, పోతిన మహేష్ రాజీనామాతో విజయవాడ నగరంలోని జనసేన పార్టీ ఖాళీ అయ్యింది. విజయవాడ పశ్చిమ నుంచి కాదు, సెంట్రల్ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది నాయకులు రాజీనామాలు చేశారు అని తెలిపారు. అందరికీ నమస్కారం. పోతిన మహేష్ గారి రాజీనామాతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా జనసేన ఖాళీ అయింది. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పటికే దాదాపుగా 12 మంది జనసేన డివిజన్ అధ్యక్షులు, సమన్వయకర్తలు, అలాగే విజయవాడ జనసేన నగర ఉపాధ్యక్షులతో సహా అందరూ రాజీనామా చేసి ఈ రోజున పోతిన మహేష్ గారి దగ్గర మరి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు కానివ్వండి, అలాగే మరి నగరంలో ఉన్నటువంటి లీగల్ సెల్ సభ్యులు కానివ్వండి, ఇతర అనుబంధ సంస్థల సభ్యులు అందరూ కూడా మరి ఈ రోజున పోతిన మహేష్ గారి నిజాయితీకి మెచ్చి, అలాగే మాట తప్పని మడమ తిప్పని నిజాయితీకి విలువిచ్చి నిజాయితీకి పట్టం కట్టేటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి అంతటికి కూడా నిదర్శనం మరి పోతిన మహేష్ గారికి వస్తున్నటువంటి జనాదరణ. మరి ఆయన జగన్ గారి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ నగరంలో ఆయన ప్రవేశించగానే మరి పార్టీ సభ్యులు అందరితో పాటు ప్రజలందరూ కూడా ఆయనకి నీరాజనాలు పట్టడమే దీనికి నిదర్శనం. మరి ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే మొన్న జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహిస్తే మరి ఆ కార్యక్రమంలో ఆపసోపాలు పడి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా కాకుండా జిల్లా మొత్తం మీద అందరినీ గ్యాదర్ చేసి తీసుకొస్తే పట్టుమని ఆపసోపాలు పడి తీసుకొస్తే పట్టుమని 30 మంది కూడా ఆ సమావేశానికి హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా మరి ఆ సమావేశంలో మరి దాన్ని జనసేన ఆత్మీయ సమావేశం అనాలా, కూటమి ఆత్మీయ సమావేశం అనాలా అనేది అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన సమావేశం అయితే ఆ వేదిక మీద జనసేన నాయకులు ఉండేవాళ్ళు, జన సైనికులు ఉండేవాళ్ళు, వీర మహిళలు ఉండేవాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు. వాళ్ళెవరికి కూడా వేదిక మీద కూడా స్థానం దక్కలేదు. వేదిక మీద అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఉండడం జరిగింది. మరి జన సైనికులు, వీర మహిళలు వీళ్ళని మరి వాళ్ళకి ఏ స్థానం ఇచ్చారో, ఎక్కడ కూర్చోబెట్టారో, ఏ మూల కూర్చోబెట్టారో, వాడికి ఎంత గౌరవం ఇచ్చారు అనేది అందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే మరి పోతిన మహేష్ గారు జనసేన నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి, ముఖ్యంగా కాపులకి, వీర మహిళలకి ఆయన ఎంత అగ్రస్థానం ఇచ్చారనేది, ఎటువంటి పదవులు ఇచ్చారనేది, ఎటువంటి సముచితమైన స్థానం కల్పించారనేది అక్కడికి వచ్చినటువంటి అతి తక్కువ మంది అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మరి అన్ని రకాల వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు ఒక అకుంఠిత దీక్షతోటి రాజీ లేని అవిశ్రాంతి పోరాటం చేసి నిలబడినటువంటి ఒక జనసేన నాయకుడికి పశ్చిమ నియోజకవర్గంలో సీట్ లేకుండా చేస్తే వేరే ఏం చేయాలి? అందుకనే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి పేరుగా నిలిచి ఒకసారి మాటిస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిలిచే నాయకుడి దగ్గరికే అదే రకమైనటువంటి భావాలు కలిగినటువంటి పోతిన మహేష్ గారు వెళ్ళడం జరిగింది. దీంట్లో తప్పేంటి? మీరందరూ కూడా జనసేనలోనే పుట్టి జనసేనలోని పేరుకి జనసేనలోనే కంటిన్యూ అవుతున్నారా? ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేనలో చేరలేదా? మరి ఈ రోజున జనసేనలో న్యాయం జరగనప్పుడు, నీతి నిజాయితీకి విలువ లేనప్పుడు 10 సంవత్సరాలు అహోరాత్రులు శ్రమించి అవిశ్రాంత పోరాటం చేసి రాజీ పడకుండా అన్ని రకాలుగా పోరాటం చేసిన ఒక మనిషికి పార్టీలో అన్యాయం జరిగితే ఏం చేయాలి? రాజకీయంగా ఆయన కోసం కాదు, ఆయన నమ్ముకున్నటువంటి కేడర్ కోసం. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అని పోతిన మహేష్ ఎమ్మెల్యే అవుతారు, చాలా అభివృద్ధి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, పిలిస్తే పలికే నాయకుడు అని. ఏమైపోయినాయి? ఈ ఆశలన్నీ కూడా తుంచేశారు, చంపేశారు. ఏం చేయాలి? అందుకనే మాట తప్పని మడమ తిప్పని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఒక మాట ఇస్తే ఆ మాట కోసం కట్టుబడి ఉండేటువంటి ఒక గొప్ప నాయకుడు కౌగిలించుకొని ఆయన ఆత్మీయంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదే నిజమైనటువంటి ఆత్మీయ సమావేశం, ఆత్మీయ సమ్మేళనం అంటే. ఓ 30 మందిని కూర్చోబెట్టుకొని అవాకులు చవాకులు పేలితే మహేష్ గారి మీద
ఇది కరెక్ట్ కాదు. ఆ సంగతి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా చాలామంది, మొన్న మీ దగ్గరకు వచ్చినటువంటి అతి తక్కువ మంది కూడా చాలామంది పోతిరి మహేష్ గారితో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అతి త్వరలోనే పోతిరి మహేష్ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రయాణం చేస్తారు. ఈ సంగతి కూడా మీరందరూ కూడా చూస్తారు, అతి త్వరలోనే మీరు చూస్తారన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత అంకిత భావంతో పనిచేశారు పార్టీకి అనేది ఎవరైనా నేర్చుకోవాలంటే అది పోతిరి మహేష్ గారి నుంచి చూసి మాత్రమే నేర్చుకోవాలి. అందుకనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక డెడికేటెడ్ పర్సన్, ఒక కమిటెడ్ పర్సన్ మనకుంటే మనకి విజయవాడ నగర వ్యాప్తంగా మనకు బలం పెరుగుతుంది. ఈ నాయకుడికి అన్యాయం జరిగింది, ఇతనికి మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నిజంగా ఆత్మీయంగా ఆయన కౌగిలించుకున్నారు. అన్ని రకాలుగా కూడా పార్టీ అండగా ఉంటారని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. పోతిరి మహేష్ గారు కూడా ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. ఆయన కూడా ఎంతోమందికి భరోసా ఇచ్చి అండగా ఉంటానని చెప్పారు. మరి ఇవన్నీ నెరవేరాలంటే ఒక సరైనటువంటి అధినాయకత్వంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందువల్లే వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే పనిచేస్తాము, చేయబోతాం కూడా. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆరాకూర మిగిలి ఉన్నటువంటి మిగతా జన సైనికులు కూడా నిజమైన నిజాయితీ పరులు, జన సైనికులు కూడా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అతి త్వరలోనే మా దగ్గరికి వస్తారు, పోతిరి మహేష్ గారి దగ్గరికి వస్తారు. ఎంత అగ్రస్థానంలో కూర్చోబెట్టారండి వీర మహిళల్ని పోతిరి మహేష్ గారు ఉన్నప్పుడు. ఏ స్థానం కల్పించారు మీకు, ఏ వేదికల మీద ఎంత గౌరవించారు. మరి మొన్న ఆత్మీయ సమావేశంలో మరి మీకు జరిగినటువంటి అవమానం ఏంటి? ఎక్కడ కూర్చోబెట్టారు, ఏ స్థానం ఇచ్చారు, ఎంత గౌరవం ఇచ్చారు? ఇదంతా కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. అసలు జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలు ఏంటో తెలుసా? గుర్తున్నాయా మీకు ఎవరికైనా? కుల రహిత, మతరహిత రాజకీయాలు చేయడమే జనసేన పార్టీ సిద్ధాంతం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈ రకమైనటువంటి సమావేశం నిర్వహించారు. అందరూ అగ్రవర్ణాల వారీగా ఉంది అక్కడ డయాస్ మీద. ఎక్కడైనా బలుగు బలహీన వర్గాల వారు ఉన్నారా? కాపులు ఉన్నారా? బీసీలు ఉన్నారా? ఎస్సీలు ఉన్నారా? మైనారిటీలు ఉన్నారా? నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారా? జన సైనికులు ఉన్నారా? ఉంటే ఉన్నారేమో, బయట ఉండొచ్చు, లేదా మూలను ఎక్కడ కూర్చోబెట్టారేమో. వేదిక మీద వాళ్ళకి కూర్చుండే అర్హత లేదా? అవకాశం కల్పించరా? మరి అలాంటప్పుడు టైటిల్, హెడ్లైన్స్ మార్చుకోవాల్సింది. పశ్చిమ నియోజకవర్గం జనసేన ఆత్మీయ సమావేశం అని ఎందుకు, కూటమి సమావేశం అని పేరు మార్చుకున్నట్టయితే బాగుండేది. ఇవన్నీ కూడా గమనించండి. లేనిపోని రకంగా పోతిరి మహేష్ గారి మీద అవాకులు చెవాకులు పేలితే పరిణామాలు కూడా అదే రకంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తాం. ఒక అభివృద్ధి కోసం నిలబడేటువంటి మనిషి, నమ్ముకున్న ప్రజలకి న్యాయం చేయాలనుకున్నటువంటి మనిషి పోతిరి మహేష్ గారు. మరి ఈ రోజున తన సంక్షేమ కార్యక్రమాలతోటి ప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రజల్లోనే వెళుతూ, ప్రజల్లోనే జీవిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉంది. ఆయన రిసీవ్ చేసుకున్న విధానం, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయనకున్నటువంటి విజన్, ఈసారి ముఖ్యమంత్రి అవడం కాదు, ఇంకొక 4-5 ట్రిప్పులు కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అటువంటి విజన్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మరి దురదృష్టం ఏంటంటే ఆ సంగతి తెలుసుకోకుండా రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అన్నట్టుగా పోతిరి మహేష్ గారు ఇటు ఉండిపోవడం జరిగింది. మరి అంత నిబద్ధతగా ఉన్నందుకైనా సరే మరి ఆయనకి ఏమైనా సముచితమైనటువంటి న్యాయం చేశారా అంటే లేదు, నమ్మించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా, ఒక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. అన్యాయం జరిగిందన్న వాడే కానీ అన్యాయం జరగలేదు, పోతిరి మహేష్కి న్యాయమే జరిగింది అన్న మనిషి, ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా లేడు. మరి ఆ మనిషి ఈ రోజున ఒక గొప్ప నాయకుడు సారథ్యంలో పనిచేయడానికి వెళ్తే ఎందుకు ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారు అనేది మీరందరూ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పనిచేస్తాం, ఇంకా గట్టిగా పనిచేస్తాం, బలంగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకాన్ని సమర్థిస్తాము, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తాము. పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ తూర్పులో, విజయవాడ సెంట్రల్లో అన్ని చోట్ల వైసీపీ జెండా రేపరేపలాడిస్తాం. ఇదే మా ముందున్నటువంటి టార్గెట్, ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. ఏ పదవులు ఆశించో ఇంకేదో ఆశించో రాలేదు. ఒక నిబద్ధత కలిగినటువంటి, ఒక మాట ఇస్తే
ఆ మాట తప్పనటువంటి ఒక నాయకుడు మాకు కావాలి. అటువంటి ఏకైక నాయకుడు మాకు కనపడింది ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కలిసి ప్రయాణం చేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై పోతిని మహేష్, జై పోతిని మహేష్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నా పేరు షేక్ మొబీనా. అయితే జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఎక్కడన్నా కనబడుతుందా? జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ముస్లింలకు ఒక్కటికైనా టికెట్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 7 మందికి ముస్లిం టికెట్ ఇచ్చారు. అలాంటి నాయకత్వంలో మేము పోతుని మహేష్ అన్నయ్య గారితో ప్రయాణం చేయాలి. క్యాడర్ బాగోవాలి అని చెప్పి మహేష్ అన్నయ్య ఈ డిసిషన్ తీసుకున్నారు. ఆయన భవిష్యత్తు కోసం కాదు, క్యాడర్ భవిష్యత్తు కోసం. మీరు ఈరోజు మీ చేతుల మీద మీరే కత్తి పెట్టి నరుక్కొని అవతలకి వెళ్ళారు. మీరు ఈరోజు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారు? 100 రూపాయల బిర్యానీకి 300 రూపాయల జెండా కూలీకి. మీరా మాట్లాడుతున్నారు పోతుని మహేష్ గారి గురించి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం అందరికీ న్యాయం చేసే నాయకత్వంలో పనిచేయడానికి పోతుని మహేష్ గారు సిద్ధంగా ఉన్నారు. పోతుని మహేష్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా ముస్లిం సామాజిక వర్గం అంతా ఒక తాటి మీదకి వచ్చి మేము ఫ్యాన్ గుర్తుకి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఖచ్చితంగా. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ మనశ్శాసి తెలుస్తుందా? మీ అంతరాత్మకు చేసుకొని మీరు మాట్లాడాలి. మీరు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, అన్నీ మాకు తెలుసు. కానీ మీరందరూ అందులో సగం మంది మా టచ్లోనే ఉన్నారు. అది గుర్తు పెట్టుకోండి. రేపు పొద్దున ఇక్కడ ఎవరు ఉండరు మీకు నాయకుడు. రేపు పొద్దున ఈ నాయకుడి కిందే మీరు మళ్ళీ రావాలి. అది రాసి పెట్టుకోండి. ఆయారాం గయారాం కింద పనిచేస్తున్నారు మీరు. జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పెట్టారు. కూటమి సమావేశం పెట్టుకోవాల్సింది మీరు తప్పు రాసుకున్నారు. ఏంటి? ఎవరికి ఓటు వేయాలో మీరు రేపు పొద్దున డిసైడ్ చేసుకోండి. ఎవరి కింద మీరు ఉన్నారో డిసైడ్ చేసుకోండి. రేపు పొద్దున మీకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారో అది ఆలోచించుకోండి. అసలు పశ్చిమ నియోజకవర్గం క్యాడర్ గురించే మహేష్ అన్నయ్య డిసిషన్ తీసుకుంది. క్యాడర్ బాగోవాలి, మీ అందరు బాగోవాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. మీ కాళ్ళ మీద మీరే కత్తి నరుకొని బయటికి వెళ్ళిపోయారు. కొబ్బరి బొండాలు కత్తి తీసుకొని వచ్చి నా చెయ్యి నడకమంది అంది పోతుని మహేష్ అన్నయ్య. ఈ కత్తి మీరు పెడుతున్నారు రిటర్న్ మా గ్రూపుల్లో. ఆ కత్తి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తల నరకండి మీరు. ఎందుకంటే జనసేన పార్టీకి నరికేసింది ఆయనే, జనసేన పార్టీకి సమాధి వేసింది ఆయనే. జనసేన పార్టీ అసలు ఎక్కడా లేదు. జనసేన పార్టీ అసలు భూస్థాపితం. అందుకని చెప్పేసి మహేష్ అన్నయ్య మంచి డిసిషన్ తీసుకున్నారని చెప్పేసి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఈ డిసిషన్ కనుక మనకి కొద్ది రోజులు ముందు తెలుసుంటే ఇంకా బాగుండేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మైనారిటీలు, ఎస్సీలు, ఎస్సీ, బీసీ మొత్తం మహేష్ అన్నయ్య వెనకాలే ఉంటారు. ఖచ్చితంగా మహేష్ అన్నయ్య నాయకత్వం ఇంకా ముందుకి చాలా కొనసాగుతుంది. ఏంటి? ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీల ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చాలా ఇంకా రాబోయే రోజులు కూడా ఆయనదే అధికారం, ఆయనే సీఎం. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. ఇంటికి ఒక కన్ను సంక్షేమం, ఒక కన్ను వచ్చి అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే అట్లా ఉంటది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ధీటుగా పనిచేసి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి ధీటుగా ఇక్కడైతే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఖచ్చితంగా గెలిపించే దిశగానే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.